నమస్తే, వెల్కమ్ టు వేద తెలుగు. ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అలాగే జ్యోతిష్య వాస్తు పండితులు డాక్టర్ గుండుపూడి శివ సుధీర్ శర్మ గారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్తే గురువు గారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన పెళ్లి కాని వాళ్ళ పరిస్థితి ఏంటి గురువు గారు? అసలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా? ఇందాక మనం చెప్పుకున్నాం, ఒక్కొక్క శక్తి ఒక్కొక్క రూపంలో భగవంతుడు ఉంటాడు అని. వివాహానికి సంతానానికి కావలసినటువంటి ఏ శక్తి ప్రసాదిస్తుంది మనకి ఆ అనుగ్రహాన్ని అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధన చేసిన అంటే ఎలా చేయాలి? ప్రతినిత్యం సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం అని మనకు యూట్యూబ్లో దొరుకుతుంటుంది. చదవద్దు. ఇప్పుడున్న అమ్మాయిలకి అబ్బాయిలకి తెలుగు మీడియంలో తెలుగులో మాట్లాడటమే కష్టమైపోతుంది. అవునా? వంకర టింకర భాష అయిపోతుంది. చదివితే ఇంకా ఇవి వస్తాయి, అక్షర దోషాలు వస్తాయి. కాబట్టి దయచేసి చక్కగా యూట్యూబ్లో పెట్టుకొని పొద్దునే దేవుడి దగ్గర కూర్చొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పటం పెట్టుకొని దీపారాధన చేసుకొని చిన్న గిన్నెలో పచ్చిపాలు పంచదార ఆ ఫోటో ముందు పెట్టి ఈ పారాయణ విని రోజు తీర్థం తీసుకోండి. చక్కగా తీర్థం తీసుకుంటే తొందరలో మంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పూజ చేస్తే ఒకటే మాట చెప్తానన్న, ఆయన లాంటి గురుడు దొరుకుతాడు. సంతానం అనేటువంటి వాళ్ళు కనుక ఆయన పూజ చేస్తే అలాంటి పిల్లవాడే పుడతాడు. ఎంత అందంగా ఉంటాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు! మహేష్ బాబు కంటే అందంగా ఉంటాడు కదా. అలాంటి అబ్బాయే దొరుకుతాడు. అలాగే పుట్టే సంతానం కూడా అదే ఆరోగ్యవంతంగా అందంగా ప్రశాంతమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి పిల్లలు పుడతారు ఆయనకి చేయడం ద్వారా. కాబట్టి ప్రతి నిత్యం ఇంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి భుజంగ స్తోత్రం వినండి. మీ పిల్లలకు అలవాటు చేయండి, పిల్లలకు కూడా అలవాటు చేయండి. ఆరోగ్యం బాగుంటుంది, ఆర్థికం బాగుంటుంది, వివాహయోగం ఉంటుంది, వివాహం తర్వాత వైవాహిక జీవితం బాగుంటుంది, సంతానం బాగుంటుంది. గైనిక్ ప్రాబ్లమ్స్ ఇందాక చెప్పాను చూడండి, అవి కూడా క్యూర్ అవ్వాలంటే ఆయన గట్టిగా పట్టుకోండి. ఆయన ఒక్కసారి మీరు చేయి పట్టుకొని ప్రయాణం చేయడం మొదలు పెడితే మీరు వదిలేసినా ఆయన మీ చేయి పట్టుకుని ముందుకు తీసుకెళ్తాడని చెప్తాను. అంతటి కరుణామేడ ఆయన, తొందరగా అనుగ్రహిస్తాడు. మనతో పాటే ప్రయాణం చేస్తూ ఉంటాడు నాన్న, తప్పనిసరిగా, దాంట్లో అనుమానమేం లేదు. ఓకే, చాలా ఈజీ మెథడ్లో ఉంటుంది. సో కాబట్టి అది పెద్ద కష్టతరమైనటువంటి పనేం కాదు. రోజుకు ఒక 11 నిమిషాలు మనది కాదు అని దేవుడికి ఇస్తే మిగిలిన 23 గంటల 49 నిమిషాలు దేవుణ్ణి మరలా ఆరాధించాల్సిన అవసరం లేకుండా మన పనులు మనకి సజావుగా ఆయన ముందుకు ఉండి తీసుకెళ్తూ ఉంటాడు. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి చేయండి. తప్పనిసరిగా వివాహయోగం, సంతానయోగం, వైవాహిక ఆనందం, ఆరోగ్యం, ఆర్థికం అన్నీ కలుగుతాయి. ఓకే గురువు గారు, ధన్యవాదాలు గురువు గారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.